ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని ధనా రోడ్ వెంకటేశ్వర కాలనీలో తమకు సర్వ హక్కులు గల భూమిని కొంతమంది దౌర్జన్యం చేసి కబ్జా చేయాలని పూనుకున్నారని, వారి నుండి తమకు రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని రుక్మంద డి గంగాధరప్ప అనే బాధితులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 373 1A పైకి ఉప్పర గోవిందప్ప నుండి 27 సెంట్లు కొనుగోలు చేసినట్లు రుక్మంద బాధితుడు తెలిపారు. ఇదే సర్వే నెంబర్లో తాను కూడా ఉప్పర గోవిందప్ప నుంచి 17 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు మరో బాధితుడు డి గంగాధరప్ప తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి తమ ఆధీనంలో ఉందని, ఆ స్థలానికి మున్సిపాలిటీకి గుర్తులు కూడా కడుతున్నామని చెప్పారు. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు ఈ భూమి తనదంటూ దౌర్జన్యం చేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమకు హక్కు గల భూమిని కబ్జాదారు నుండి రక్షించాలని బాధితులు కోరుతున్నారు. మేము 2000 సంవత్సరంలో ఇది కొనిండింది. ఉప్పర్ గోవిందప్ప అనే అతని దగ్గర మేము ఆ రోజు సర్వే చేయించి మా సర్వే నెంబర్ అన్ని సరిగ్గా ఉండేది చూసి చెక్ బందులు వేసుకొని కరెక్ట్గా 2000లో మేము కొన్నాము. మేము కొని ఇప్పటికి 25 సంవత్సరాలు, వాళ్ళ అనుభవంలో 40 సంవత్సరాలు ఉంది. అప్పటిని ఇంకా లేని వాళ్ళు ఇప్పుడంతా మాది ఉంది అని 50 దొంగ సృష్టిలని చేసుకొని వచ్చి మనుషులను వేసుకొని వచ్చి ఎప్పుడు రావడము, క్లీన్ చేయడము, దౌర్జన్యంగా మేము మాట్లాడమని మా మీదికి రావడము, ఇవంతా చేస్తాడు. మాకు మనశ్శాంతి లేకోకుండా చేస్తూ ఉంటారు. ఈ రకంగా మేము ఏమి చూరుకునే తీసుకునేకి అవుతుందా? మేము డబ్బులు పెట్టేటప్పుడు అన్ని సక్రమంగా చూసే కదా చేసుకునేది. ఆ రోజు మేము మగ్గం వేసుకొని చేసి సాకి తీసుకోండి భూములు ఇవే. ఈరోజు ఈ చుట్టుపక్కల ఎవరన్నా అడుక్కోండి, మాది భూమి కాదనండి, మేము ఒప్పుకుంటాము. మేము ఇన్నేళ్ళకి ఈ సర్వీస్లో ఉంటే అందరూ ఊరంతా ఏమంటారు, ఎక్కడెక్కడ నా కొడుకులు అంతా వచ్చి ఇట్లంతా చేస్తూ ఉంటారు అనేదంతా అంటూ ఉంటారు. వాళ్ళ కాడికి కూడా బుద్ధి లేదు. సర్వే నెంబర్ ఎంత అంటారు? సర్వే నెంబర్ మీది? సర్వే నెంబర్ 373. ఎప్పుడు తీసుకున్నారు? 2000 సంవత్సరంలో తీసుకోండి. 25 ఏళ్ళు. ఇప్పుడు దౌర్జన్యానికి పాల్పడుతుండే వాళ్ళు ఎవరు? దౌర్జన్యంగా పాల్పడుతుండే నదీం ఎక్కడ? శ్రీకాంత్. ఏ ఊరు వాళ్ళు? వాళ్ళ అనంతపురంలో వాళ్ళ దౌర్జన్యానికి తట్టుకునే కాలేదు మాకు. ఓకే, దీనికి న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాము. 2000 సంవత్సరంలో మా నాన్నగారు రుక్మంగద ఉప్పూరు గోవిందప్ప వాళ్ళతో ల్యాండ్ కొన్నారు. వాళ్ళు 1966లో కొన్నారు. మేము కొన్న వాళ్ళు మేము 2000 సంవత్సరంలో కొన్నాము. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత అనంతపూర్కి చెందిన నదీం, భూపాలం శ్రీకాంత్ లాంటి కొంతమంది, టీవీ రవికుమార్ అలాంటి కొంతమంది 200 మందిని మనుషులను పిలుచుకొచ్చి భూదందా ప్రకారం ఇక్కడంతా జేసీబీలు పెట్టి క్లీన్ చేస్తున్నారు. దీనికి సిఐ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఎంఆర్ఓ గారు ఇచ్చారు అంటున్నారు. కానీ ఎంఆర్ఓ గారు ఏమి ఇచ్చారంటే అది కోర్టులో, సివిల్ కోర్టులో ఉంది, దాని డిసిషన్ ఏమొస్తే దాని ప్రకారం మూగాండి అని ఇచ్చున్నారు. వాళ్ళేం పొజిషన్కి రమ్మని ఎక్కడా ఇవ్వట్లేదు. అలాగే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక కార్డు ఉంది అని అన్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గర 374 సర్వే నెంబర్లో ఉంటే అది 373లోకి వచ్చి క్లీన్ చేస్తున్నారు. మా సర్వే నెంబర్ 374 అంటున్నారు, ఇది 373. దానికోసం వాళ్ళు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించారు. ఆ నంబర్లు కూడా చెప్తున్నాను. ఫేక్ డాక్యుమెంట్గా 3089 2022 ఫేక్ డాక్యుమెంట్ నంబర్ ఇది. ఇంకొకటి వచ్చి 3762 2022. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ సృష్టించి ఇందులో 373 సర్వే నెంబరే లేదు. ఈ సర్వే నెంబర్లో మాకుంది అనేసి దాదాపుగా ఒక 20 రోజుల నుంచి నానా హంగామా చేస్తున్నారు. బాలకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్దాము అంటే మాకు అక్కడ దొరకట్లేదు అపాయింట్మెంట్. సిఐ గారు వాళ్ళ తరపునే వకాలత్ పుచ్చుకొని వాళ్ళకే ఫేవర్గా మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే ఒక సివిల్ కోర్టులో ఉన్నప్పుడు దీంట్లోకి ఎలా వస్తారు, సివిల్ కోర్టులో ఏది ఫైనల్ చేసుకొని రండి అని మా వర్షన్ మేము చెప్తున్నాము. సో ఇది బాలకృష్ణ గారు దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.